అందరికీ నమస్కారం. ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అంటే వాక్మయము. వాక్ అంటే మాట, వచస్సు, వాయిస్. మాటని మనం రాతలో చూసుకుంటే లిఖిత వాంగ్మయం, కేవలం మనం ఇట్లా మాట్లాడుకుంటే మౌఖిక వాంగ్మయం. లిఖిత సారస్వతానికి, సాహిత్యానికి, మౌఖిక సాహిత్యం పునాది, ఆధునిక జీవితానికి ప్రాచీనత పునాది, యావత్ తెలుగు భాషకు తెలంగాణ పునాది అని చెప్పలేను, కానీ తెలంగాణ తెలుగు, కళింగ అంటే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ తెలుగులు అన్ని కూడా పునాదులు. కనుక ఇది ప్రాచీన తెలంగాణ వాక్మయం. నన్నయ్య భారతం రాసినప్పుడు ఆయన మాటలను శాసించి వాక్ అనుశాసనుడు అయ్యాడు. ఆయనకు భారత రచనలో తోడ్పడింది ఆయన సహాధ్యాయి వాక్మయ ధురంధరుడు. వాక్ అంటే మాట, మాట మాట ఇట్లా మాట్లాడితే మాట, రాతలో చూసుకుంటే అది స్క్రిప్టు. నేను ఇప్పుడు ఈ లిఖిత రూప వాంగ్మయానికి ఒక్క రెండు ముచ్చట్లు చెప్తాను. మాటలే ప్రధానం, నోటి మాటలే ప్రధానం, తర్వాత రాత పుట్టింది. తెలంగాణలో సర్వపిండి అని ఉంది. సర్వులకు, సకలులకు అందరికీ తెలుసు సర్వపిండి అని ఉంది. బహుశా ఇతర ప్రాంతాల్లో లేకపోవచ్చు, అక్కడ ఉన్న ఇక్కడ లేకపోవచ్చు. ఈ సర్వపిండి ఏమిటి? చరువు చేసి కృంక చనియ నదికి అని పోతన రాశాడు. చరువు చేసి కృంక చనియ నదికి. చరువు అంటే హవ్యము వండే కుండ. ఆ సర్వకు చరువు ఇక్కడ ఉంది. అంటే మొట్టమొదట ప్రజలు మాట్లాడుతున్నారు. చరువు అనలేక వాళ్ళు సర్వను అన్నారు. పోతన సహజ పండిత బిరుదాంకితుడు అట్లా పట్టుకున్నాడు. మన దగ్గర ఈ ప్రాంతంలో వెతకడాన్ని లెంకుడు అంటారు. పోతన అన్నాడు, నెమక పంపే. నెమక అనేది లెముకు అయిపోయి లెంకుడు అవుతుంది. ఒక్క చిత్తం చేసుకోవాలి బిడ్డ అంటారు. పోతన అన్నాడు, ఏకచిత్తం మన హరిని పొగడిన అన్నాడు. చూసారా? ఏకచిత్తం అంటే ఎక్కడ పునాది ఉంది? పల్లెటూళ్ళలో ఉంది. ఇందాక పిల్లలు అన్నారు, పల్లెటూరి పల్లకిలో ఆడుకుందామా చెప్పాలా, వీటితో పిల్లలు పాడారు. పల్లెటూరి పల్లకి చాలా గొప్ప టాలెంట్ఫుల్, చాలా గొప్ప ఆందోళిక, చాలా గొప్ప ఆ మేనాలో, ఆ పల్లకిలో ఊరిగితే మేను పులకరిస్తుంది. అందుకని రూట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. ఎవరికైనా పండిత సాహిత్యానికైనా, శిష్య సాహిత్యానికైనా అక్కడ ఉన్నాయి. అది మనం గమనించవలసిన అవసరం. ఇంకొకటి చిన్న విషయం చెప్తాను నేను. అదేమిటంటే ఇప్పుడు నేను ఈ మధ్య గమనించాను. నేను ఒక 20-25 సంవత్సరాల నుంచి తెలంగాణ భాష మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి అనువాదాలని పక్కన పెట్టి చేస్తున్నాను. కనుక మొన్న ఏమన్నారు కదా అంటే, శకటరేఫం ఉంది. ఇది మనందరికీ తెలుసు. అయ్యా మీకు బాగా తెలుసు, అక్కడ ఉన్నారు. శకటరేఫాన్ని అన్యాయంగా తీసేసినారు. శకటరేఫాన్ని అన్యాయంగా తీసేసినారు. నేను ఆధునికుడు అయినప్పటికీ కూడా ప్రాచీన విషయాల్లో మంచి ఉంటే నెత్తికెట్టుకుంటాను. అన్యాయంగా తీసేసినారు. కానీ తెలంగాణలో శకటరేఫాన్ని ఎట్లా కాపాడుతున్నారంటే, అందుకనే అర్ర అర్ర ఏమున్నర్ర అర్ర అర్ర ఎర్ర ఎర్ర కొరమీనులు, కొరమంటలు, మరి చూడ చూశాడు. చూడ అంటే ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి చదువు రాని ప్రజలు అనుకుంటున్న వాళ్ళు దే ఆర్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ రా రా అండ్ రా. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ రా ఉండదో అక్కడ దాన్ని రా అంటున్నారు. అర్ర ఎర్ర కొరమీనులు, జర జర గుంజుకపోయాడు, గొర్రె గుంజుకపోయిండు, చుర్ర చూశాడు, చుర్రగా ఆలుతుంది కడుపులా. మీరు చూసుకోండి ఒకసారి. బర్ర శకటరేఫాలు బర్ర గోకిండు. అంటే శకటరేఫాన్ని తెలంగాణలో స్పెసిఫిక్ గా దాని యొక్క ఉచ్చారణ పోకుండా, కాకపోతే యాక్సెంట్ ఇచ్చి ఎక్కువ అడిషనల్ కంపనములు ఇచ్చి పలుకుతున్నారు. కానీ శకటరేఫాన్ని తెలంగాణ సమాజం చాలా చక్కగా పలుకుతుంది. కొర్రాయోలో ఎండగొడుతున్నది కొరవి, కొర్రాయోలో ఎండగొడుతున్నది కొరవి. మీరు చూడండి ఒకసారి. అట్లా అన్నింట్లో కూడా శకట. అట్లా ఇంకొక విషయం నా దృష్టికి వచ్చింది. లా మూర్ధన్య లకారం ఉంది. ఆ లకారాన్ని ఎంత చక్కగా పలుకుతున్నారంటే,
ఇలా యాళ్ళ కమానం అంటే వేల క్రమాణ, వేల ప్రకారం మొదలైందా, వేల ప్రకార కమాన క్రమాన వీళ్ళు ఏమంటారో తెలుసా, యాళ్ళ కమాన అంటే వేళను యాళ్ళ అంబటాళ్ళ గైరాళ్ళ, ఇప్పుడు అన్నం తినేయాళ్ళ, భోజనం వచ్చేయాల, సాయంత్రానికి యాళ్ళను, వానికి యాళ్ళ పాళ్ళ లేదు, మైకిస్తే అరుస్తూనే ఉంటాడు, వేళ పాళ లేదు అనడానికి, యాళ్ళ గాని యాళ్ళ వచ్చిండు అంటే లాను మళ్ళీ ద్విత్వ లకారం చేసి స్పెసిఫిక్ గా పలుకుతున్నారు, ఒత్తి పలుకుతున్నాడు. సో మనము పరిశోధన చేసేటప్పుడు గతానుగతికమైనటువంటి ఆలోచనకు కన్ఫైన్ అయి ఉంటే, అంటే అనుసృతంగా అనుచానంగా వచ్చేటువంటి ఆలోచనలు శిరస్సు మీద ధరించి నీ కంట్రిబ్యూషన్ ఏముందో చెప్పవలసిన అవసరం ఉంది. మనం అంటే ఊరికే మొక్కుబడిగా ఇక్కడ మొక్కుబడిగా జరగడం లేదు సార్, ఇక్కడ మొక్కుబడిగా జరగడం లేదు. మీరు రామకృష్ణ అంటే మా బూర్ర చెప్పాడు, రామకృష్ణ 2 రకాలుగా చెప్పుకోవచ్చు అని నేను కూడా 2 రకాలుగా చెప్తా సార్. మీ ఇంటి పేరు కలవకుండా కలిసినట్టు విన్నారా, కాబట్టి ఇంతమందిని కలిసేటట్టు చేసిండ్రు మీరు, కలవకుండా కాదు. అందుకని అయితే ఇట్లా ఇంకొకటి ఆ తెలంగాణ అన్న దాంట్లో కూడా అంటే మనం దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను. తెలంగాణలో పిల్లనగ్రోవిని ఏమంటారు, పుల్లంగొయ్య అంటారు. తెలంగాణలో పిల్లనగ్రోవి అనే ఫ్లూట్ని పుల్లంగొయ్య అంటారు. మా కరీంనగర్లో అయితే పుల్లంగొయ్య అంటారు. ఏమిటది తమిళంలో? పుల్లంగుడల్, పుల్లంగుడల్, పుల్లంగొయ్య. నా చిన్నతనంలో మధ్యతరగతి మనుషులు, నడితర్ర మనుషులు, నేను ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న మా ఇంటి అసలు నాకు గిడుగులు పిడుగులు అందరూ కూడా మా అమ్మ నాన్నలు, మా పెద్దాయి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది మీరు గమనించగలిగితే, ఇది మీరు గమనించగలిగితే వాగ్రూపంలో ఉన్న సాహిత్యమే లిఖిత రూప సాహిత్యంలోకి వచ్చింది. అది మీరు గమనించగలిగినట్టయితే మనం బాగా చేయగలుగుతాము. పురుగు బూచి, మా పురుగు పుట్ర అని వేరే ప్రాంతాల్లో మాట్లాడతారు. వేరే ప్రాంతాల్లో మాట్లాడేది మంచిదే, నేను కాదనడం లేదు. కానీ పురుగు పుట్ర అని వాళ్ళు అంటారు. కనుక పురుగు బూచి, ఆ బూచి కాదండి, అది పురుగు పూచి, పూచి పురుగు తమిళంలో పూచి. అందుకనే కట్టె పుచ్చిపోయింది, ఎందుకంటే అలా పూచి ఉన్నది కాబట్టి పూచ చేస్తుంది అది, విన్నారా? కనుక ఇట్లా మనం ఆలోచించగలిగితే మాత్రమే తమిళం నడితర్ర మనుషులు అనే దాన్ని నడుత్తర మణిదల్గారు, నడుత్తర మణిదర్గల్, మధ్యతరగతి మనుషులు ఏమంటారంటే తమిళంలో నడుత్తర మణిదర్గల్. కానీ నా చిన్నప్పుడు ఏమని వినేవాళ్ళంటే అది నడితర్ర మనుషులు. ఒక్కసారి చూడండి ఈ మనుషులు ఎంత మంచి మాట్లాడతారంటే, ఈ రాను ఒక 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 శకటరేఫం రానే రా అంటలేరు, జరా జరా జర్రా అంటే ఉర్దూలకెళ్ళి వచ్చింది. దానికి కూడా టు డిఫరెన్షియేట్ బిట్వీన్ తెలుగు అండ్ ఉర్దూ వాళ్ళ మాట జర్రా. అట్లే ఈ నడుత్తర మణి జరగాలంటే ఏమిటంటే తమిళంలో నడుములో ఉన్నట్టు, అంటే మీది కాదు ఇటు కింది కాదు, మధ్య తరగతి మణి జరగాలంటే మనుషులు అంటే మధ్యలో ఉన్నటువంటి తరహా మనుషులు, నడుత్తర మణి జరగాల, మధ్యలో ఉన్న తరహా మనుషులు. ఆ తరహా దాన్ని మనోళ్ళు ఏం చేసిన తెలుసా, ఉర్దూ కదా మళ్ళీ దానికి నడి తర్ర మనుషులు, జరాను జర్ర, తరహాను తర్ర, నడి తర్ర మనుషులు ఇట్లా చేశారు. అందుకంటే మనకు మూలాలు అక్కడ ఉన్నాయి. ఇంకొక చక్కని పదం ఉంది, అంటే నాకు మాడభూషి గారు ఉండటం సభలో చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను ఆశీస్సులు చెప్పవలసిన వాడిని నేను బ్రేక్ చేసి ఇది చేశాను. ఎందుకనంటే కొన్ని వారి దృష్టికి పోవలసిన అవసరం ఉంది, మీ దృష్టికి రావాల్సిన అవసరం ఉంది, విన్నారా? ఇప్పుడు వారు లేకపోతే నేను చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు అనుకుంటారు. వారికి తమిళం బాగా తెలుసు, మలయాళం బాగా తెలుసు, కన్నడం బాగా తెలుసు. అందుకని ఏమిటంటే ఇక్కడ ఒక మాట ఉందండి, తెనుగు తెంకరోళ్ళు. అయ్యా ఇక్కడ తెలుగు ఉన్నదనడానికి కారణం తెలుగు తెలుగు ఆంధ్రం అనేటువంటి దాంట్లో 20 పేజీల వ్యాసం చదువుకుంటాం. తెలుగు అంటే త్రినగము అని, తెలుగు అంటే దక్షిణ దిక్కువాచి అని, ఇక తెలుగు ఆంధ్రం అంటే ఐతరే బ్రాహ్మణం అని. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏంటంటే తెలుగు అంటే త్రిలింగము అని, త్రికలింగం అని, ఇట్లా రకరకాలు చెప్పిండ్రండి. కానీ ఇక్కడ తెలుగు తెంకరులు ఉన్నారు. తమిళులకు మేము వడగరులము, వడక్కు కిழక్కు మేర్కు వడక్కు ఇవనంటే మనకు తెలుసు కదా, తెరుకు. కాబట్టి అంటే తమిళులు మనల్ని ఏమని పిలిచారంటే వడగరులు అని పిలిచారు. సార్ ప్లీజ్ సార్, తమిళులు మనల్ని వడగరులు అని పిలిచారు, అంటే ఉత్తరాది వాళ్ళు. కానీ సారీ దక్షిణాది వాళ్ళు మనల్ని ఏమన్నారంటే వడగరులు అని పిలిచారు. బట్ వేరెవర్ అంటే టు
ఇంకా మన మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళకి తెలుసా సార్ తమిళం భాష తెంకరులు అన్నారు. తెన్కరులు దక్షిణ దిశ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరికి మీదున్న వాళ్ళకు మీద కూడా ఉన్నారా? అయ్యా తెలుగు ఎంత ప్రాచీనమో నేను చెప్పవలసిన అవసరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. వారు గారు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఇద్దరులో ఒకరు. వారి మనముడు ఇప్పుడు ఉన్నారు ఆకుండి విశ్వనాథ శ్రౌతి గారు. నేను మొన్న మాట్లాడాను, ఆయన 2000 పుస్తకాలు రాశారు. 2000 పుస్తకాలు రాసి పేపర్ల పేరు రాశారంటే వేయించుకున్న వాళ్ళు ఏదో వస్తుంది విన్నారా? అందుకని ఆయన ఏం రాశారంటే పుస్తకము వేదకాలంలో తెలుగుని రాశారు విన్నారు. వేదకాలంలో తెలుగుని రాసి ఆయనే కాదు, నోమ్ చామిస్కి కూడా చెప్పారు ద్రావిడ భాషల నుంచి మొదట విడిపడింది అనేటువంటి తెలుగుని ఆయన చెప్పారు విన్నారా. అందుకని తెలుగు అత్యంత ప్రాచీనమైనటువంటి భాష. ఆ తెలుగు భాష తెలంగాణలో కూడా ఉన్నది. ఇట్లా ఈ భాషను రక్షించుకునేటువంటి పనులు ప్రాచీన తెలంగాణ విశేషాధ్యయన తెలుగు అధ్యయన చూసారా. మన ప్రేమ ఎట్లా ఉంటుందనంటే తెలుగు వాళ్ళం, అందరం తెలుగు వాళ్ళం, నో డౌట్ తెలుగు వాళ్ళం, అందరం తెలుగు వాళ్ళం. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి అదిగో తోక, ఇదిగో పులి, ఇవే చదివినాయి మా సామెతలల్లా. అదిగో తోక అంటే ఇదిగో పులి. నా పక్కోళ్ళు మొన్న ఏమన్నారంటే అబ్బో పామంటే పడిగంటారు, పడిగంటే పామంటే పడిగంటారు, పడిగే అంటే బండి చక్రం అంతా దొడ్డున్నదంటారట. సామెత చూడండి. పామంటే పడిగంటారు అంటే ఆడ పాము లేదు మన లేదు. ఆడ అగో పాము అన్నాడు, పాము అనగానే పడిగే అన్నాడు ఇంకోడు, పడిగే అన్నాడు. పడిగే వీడు పాము చూడలేదు, ఆ ఇంకోడు పడిగే చూడలేదు. ఇంకోటి ఏమన్నాడంటే ఆ బరకొండ బండి చక్రం అంతా దొడ్డున్నది నా పడిగే. ఒక్కసారి చూడండి, ఒక అద్భుతమైనటువంటి భాష పల్లెటూళ్ళల్లో ఉన్నది, పల్లెటూరు నోళ్ళల్లో ఉన్నది. ఎన్ని సామెతలండి. పుట్టెడు శనగలలో ఒక రాయి, 2.5 తెల్ల. నేను కొంచెం 2.5 జిల్లాల భాషకు వ్యతిరేకమండి కొంచెం. పుట్టెడు శనగలలో ఒకటే రాయి. తెలంగాణలో ఏమంటారు చూడండి, పుట్టెడు శనగలల్లా ఒక్కటే బొడిగే రౌతు. ఏంటి దానికి దీనికి తోడా ఏమిటి? రాయి అక్కడ, రౌతు ఇక్కడ. అంతేకాదు అక్కడ ఒక్కటే రాయి, అక్కడ ఒకటే రాయి, ఇక్కడ ఒక్కటే బొడిగె రౌతు. పుట్టెడులో పువ్వు, బొడిగెలో బో యతి మైత్రి. ఓ యతి మైత్రి చెప్పుకోవాలంటే తెల్లారుతుంది, పట్టణ గుండెవలిగిపోతారు మీరు నా మాటలకు విన్నారా. నేనేం శటాన చెంపదెబ్బ వేయకున్నా కానీ పిటాన పిరమైపోయింది, కాస్ట్లీ మార్కెట్ అయిపోయింది. మార్కెట్ సంబంధాలు, మానవ సంబంధాలు లేవు విన్నారా. ఊరంతా కటాలన కదులుతుంది, జ్వరం జారుతుంది, జబ్బలు జారుతాయి, పాలు పలుగుతాయి. పాలు విరగవు ఇక్కడ, పాలు పలుగుతాయి తెలంగాణలో. జబ్బలు జారుతాయి ఇక్కడ, ముఖం వేళ్లాడుస్తారు ఇక్కడ, జబ్బలు జారుతాయి. జ్వరం పోతుంది, తగ్గుతుంది అక్కడ, జ్వరం జారుతుంది, జబ్బలు జారుతాయి విన్నారా. ఇది తెలంగాణ పల్లె ప్రజల భాష. పల్లె ప్రజల భాష దగ్గరకు పోయినప్పుడు పండితులకు యతులు, మైత్రులు, ప్రాసలు, ప్రయాసలు అన్ని దొరుకుతాయి విన్నారా. కనుక వాక్మయము అంటే ఏమిటి? రాత రూపంలో ఉన్నది. చాలా మందికి నేను ఒకసారి మా అమ్మ మన 10 ఏళ్ల కిందట పోయింది, కానీ ఆమె ఎప్పుడు చెప్తుండే, ప్రతి తల్లి చెప్తుందండి, మావాడు చదువులో తేజ్ అని చెప్తుండే. మావాడు నేను పల్లెటూరి మాటలు మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా పద్యపోయి దొరుకుతాడా? ప్రతి సందర్భంలో దొరుకుతున్నాడు. మావాడు తేజ్ అనంటే శకుంతలోపాఖ్యంలో బాలార్క తేజుడు నా కుమారుడు అన్నాడు. అయిపోయి ఇంకా తేజుడిలో నన్నయ్య డూ పెట్టిండు. డూ లేని రూపం మొట్టమొదట ఉన్నది మా ఊడు చదువుల తేజు ఉన్నారు. అందుకని మనం ఎప్పుడు కానీ మీరు ఏదో ఒక విషయం గురించి కాకుండా సార్ కొంచెం అదే అందుకని ఎందుకు చెప్తున్నానంటే నా తాపత్రయం నా కోసం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సభలో మాడభూషి గారికి నేను చెప్పే ఒక్క తోటి గురించి, తోటి మీకు తెలుసు తృతీయ విభక్తి ప్రత్యయం. మలయాళంలో ఓటు, తర్వాత తమిళంలో ఉటయ్య, తమిళంలో అంటే అనడంలో మనం ఉడయ్య అని అంటాము, రాయడం ఉటయ్య అని అంటాము. తర్వాత ఇట్లా ఇది ఉంది. అసలు అది తోడని చదువుకున్నాం కానీ తోటే కరెక్టు. చేతులతోటి, నోటితోని మాట్లాడతాం, చేతులతోటి పట్టుకున్నాడు. టా అనేది భాషా పరిణామ క్రమంలో మొదట ఉంటది, తర్వాతనే డా అవుతుంది అట్లా. అందుకని నేను ఏం చెప్తున్నాను అంటే మీరు అంటే మనం పాత పద్ధతులని గౌరవించాలి, కానీ కొత్త ఆలోచనలు విస్తరింపజేసుకోవాలి. ఎప్పుడైతే పట్టుకారులాగా మనం పాత పద్ధతులు పట్టుకొని ఉంటాయో అప్పుడు మనం ఏం చేయలేం.
మీరు సామెతలలో కూడా ఎన్ని సామెతలు అండి, ఎన్ని ఇదండి, అట్లా మీరు మూల రూపాలు ఎన్ని ఉన్నాయి. వాడు జింక అనడు, జినుక అంటాడు. మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే, వాడు గోడ సాటుకు నత్తికి వింటుండు, నత్తికి వింటుండు. డిక్షనరీలలో నత్తికి పదమే లేదండి. డిక్షనరీ తెలియని వాళ్ళకన్నా ఎక్కువ పల్లెటూరు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తెలుగు జాతి ఇవాళ పుట్టలేదు, 2000 సంవత్సరాల కిందటి నుంచి తెలుగు జాతి అక్కడ ఉంది. అది ఆ పదం లేదు. నక్కి వింటున్నాడు అని అంటారు. మనం నతికి అని నాలాంటి వాడు అని చెప్తే ఆయన కాళ్ళువెల, ఆయన ఏమైనా కంబెల, ఆయన ఏమైనా మోరియర్ విలియమ్స్ చెప్పడానికి, నలమైన భాస్కర్ మేమెందుకు నమ్ముతాం? ఆయన గదే తలకాయ ఉంటుంది, మన గదే తలకాయ ఉంటుంది. నాకన్నా ఎక్కువ తలకాయ మీకుంటుంది ఇంకా. కనుక కనుక ప్లీజ్ ప్లీజ్ మీరు మౌలికంగా స్వతంత్రంగా, సర్వ స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తే తప్ప మన తెలుగు భాషకు, తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సారస్వతానికి పేరు రాదు. అందుకని మన పూర్వుల్ని ఇచ్చేసుకుంటూనే మనం ఇట్లాంటి పనులు చేయడానికి చేయాలి. నన్ను రామకృష్ణ గారు నిజంగా చెప్తున్నాను, నేను మీకు నిండు మనస్సుతో క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషికి ఏదో నేను చెప్పేది చాలా సభల్లో ఏమనుకుంటారు కదా అంటే, మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడట, ఆయనకు 14 భాషలు వస్తాయి, ఎట్లా వస్తాయి అన్నాడట. విన్నారు? ఎట్లా రావడం ఏంది? మీకు 41 వస్తాయి నేర్చుకుంటే. అందుకని మీరు వినగలుగుతారు కాబట్టి మీకు అది తెలుసు కనుక చెప్పాను. తర్వాత మనల్ని స్ఫూర్తిగా తీసుకొని పద్య కవులు వేరు కాదు, పల్లె కవులు వేరు కాదు. పల్లె కవులు మూలం, తల్లి మూలం. నేను చెప్తున్నది అది తల్లి మూలం. అందుకని మీరు మీరు అట్లా వెళ్ళవలసిన అవసరం ఉంది. మీకు మీ ఇష్టాలను కాపాడుకుంటున్నాయి. స్వతంత్రంగా ఆలోచించాలి తప్పనిసరిగా. మన ఒకటి అంటారు, ఏమంటారంటే పొక్కలకెళ్ళి శోధించుకత్తడు వాడు అంటారు. పొక్కలకెళ్ళి శోధించుకత్తడు, అది పరిశోధన. విన్నారా? అది పరిశోధన. ఓకే, థ్యాంక్ యూ. నన్ను మళ్ళొక్కసారి నిండు మన